ఒకానొక ఊర్లో బట్టలంటే పిచ్చి ఉండే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కొత్త బట్టలు కట్టుకుని ప్రతిరోజు అద్దం ముందే చాలాసేపు గడిపేవాడు. ఆ రాజు ఒకసారి కట్టిన బట్ట మళ్ళీ వేసేవాడు కాదు. ఈ విషయం తెలిసిన ఒక ఇద్దరు మోసగాళ్ళు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు రాజుతో ఇలా అంటారు: ఓ మహారాజా, మేము వడ్రంగులం. మా తాత ముత్తాతల కాలం నుంచి మాయాజాలపు గుడ్డ ఒకటి మా కుటుంబంలో తరతరాలుగా వస్తోంది. ఈ మాయాజాలపు గుడ్డ కేవలం తెలివైన వారికి మాత్రమే కనిపిస్తుంది. మిగతా ఎవరూ చూడలేరు దీన్ని. బుద్ధి లేని వారికి ఆ గుడ్డ అసలు కంటికి కనిపించదు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అలాగా? ఈ మాయాజాలపు గుడ్డతో నాకు ఒక మంచి జత బట్టలు తయారు చేసి ఇవ్వండి అని ఆదేశించాడు. ఆ మోసగాళ్ళు రాజును కొలిచి ఇలా అన్నారు: మహాప్రభో, మీకు తెలియని విషయం ఏమీ కాదు. ఇంత ఉత్తమమైన గుడ్డ తయారు చేయడానికి సుమారుగా 11 కిలోల బంగారం ఖర్చు అవుతుంది. రాజు తన మంత్రిని పిలిచి, వీళ్ళకి ఆ ఏర్పాట్లేవో చూసి తక్షణమే పంపించండి అన్నాడు. అలాగే మహాప్రభో అని ఆ మంత్రి ఒప్పుకున్నాడు. కొన్ని రోజులకు ఈ కొత్త బట్ట పట్ల ఉత్సాహం తట్టుకోలేక రాజు తన మంత్రిని మళ్ళీ పిలిచి, ఆ దర్జీ మొగుడు పెళ్ళాలిద్దరూ ఏం చేస్తున్నారు, మరియు మన పని ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కుని రండి అని ఆ మంత్రిని ఆదేశించాడు. అలాగే మహాప్రభు అనుకుంటూ మంత్రి వెళ్ళాడు. ఆ మంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు గాలితో గుడ్డను కుడుతున్నట్టు, గాలితో గుడ్డను నేస్తున్నట్టు నటించసాగారు. ఆ మోసగాళ్ళు మంత్రి రావడం చూసి, ఆహా, మంత్రి గారు మంచి సమయానికి వచ్చారు. మీరిచ్చిన 11 కిలోల బంగారం ఇట్టే ఖర్చు అయిపోయిందే, ఇంకొక 4 కిలోల బంగారం అవసరం ఉంటుందండి మాకు అన్నారు. చూసారా అంచె ఎంత అందంగా వచ్చిందో అని ఆ మంత్రికి గాలిలో గుడ్డను చూపిస్తున్నట్టు సైగలు చేసింది. ఆ మంత్రికి గుడ్డ కనిపించలేదు. అయితే తను తెలివైనవాడు కాదేమో అనుకుని, అబ్బా, ఈ గుడ్డ ఎంత అందంగా ఉందో అని అబద్ధం ఆడాడు. ఆడి, సరే, మీకు కావాల్సిన 4 కిలోల బంగారాన్ని వెంటనే ఏర్పాటు చేయిస్తాను అని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు: రాజావారు, ఇంత అందమైన గుడ్డని నేను ఇప్పటి వరకు చూసిందే లేదండి. వాళ్ళు ఇంకొక 4 కిలోల బంగారం అడుగుతున్నారండి. రాజావారు అటులనే అని చెప్పి ఆ 4 కిలోల బంగారం పంపించాడు. 3 రోజుల తర్వాత ఆ మోసగాళ్ళిద్దరూ రాజుగారి దగ్గరికి వచ్చి, అహో మహారాజా, ఇదిగోండి మీరు అడిగిన దుస్తులు తయారు చేశాం అని చెప్పి ఒక మూత తెరిచి ఒక డబ్బాని చూపించారు. అందులో ఏమీ లేదు. ఆ రాజావారు చూసి, నాకు ఈ గుడ్డ అనడం లేదేమిటి అని ఆలోచించుకున్నాడు. అంటే నాకు బుద్ధి లేదా? అబ్బా, ఇంత అద్భుతమైన దుస్తులు నేను నా జీవితంలోనే చూసింది లేదు, సభాష్ అని ఆ ఇద్దరినీ మెచ్చుకున్నాడు. అయితే ఇదిగోండి, ఇది ఇప్పుడు వెంటనే మీరు వేసుకోవాలి. రాజావారు పైనుంచి కింద దాకా చూసి దుస్తుల్ని అటులనే అని చెప్పి రాజప్రాసారంలోకి వెళ్ళి ఆ మోసగాళ్ళు, ఇదిగో ఇటులనే, ఈ చెయ్యి ఇలా ఇవ్వండి, ఇదిగో ఈ కాలు ఇందులో పెట్టండి అంటూ ఏమీ లేని దుస్తులతో రాజావారిని బయటికి తీసుకొచ్చారు. ఉత్తి లో దుస్తులతో రాజావారిని గుర్రం మీద కూర్చోపెట్టి, రాజావారు, మిమ్మల్ని ఆకారంలో చూస్తుంటే మా కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతున్నాయి. పరమాద్భుతంగా ఉన్నారు, దివ్య తేజస్సు వెదజల్లుతున్నారు. ఇక తమరు అంగీకరిస్తే మేము సెలవు తీసుకుంటాం అని వాళ్ళు మూటాముళ్ళు సర్దుకుని ఊరొదిలి పారిపోయారు. మన రాజావారేమో ఊరేగింపుకి బయలుదేరారు. ఇంతట్లోపుకి అక్కడ నించున్న భటులు, ఊళ్ళోని జనాలు అందరూ రాజావారిని చూసి తెల్లబోయారు. ఇదెక్కడ విచిత్రం రా బాబు అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఒక్క మాట అనలేదు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేదని మిగతా వాళ్ళకి తెలుస్తుందని. ఇంతట్లోపుకి ఒక చిన్న కుర్రవాడు రాజావారిని చూసి పక్కపక్క నవ్వి, రాజావారు బట్టలు వేసుకోవడం మర్చిపోయారే అని నవ్వసాగాడు. అది విన్నవారు అప్పుడు జరిగిన మోసాన్ని వెంటనే అర్థం చేసుకుని అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక రాజావారు వెంటనే కోటకు వచ్చేశారు. ఆ రోజు సాయంకాలం ఆయన బాగా ఆత్మపరిశీలన చేసుకుని ఏం నిర్ధారించుకున్నారంటే, నేను దుస్తుల మీద కాదు, నా ప్రజల మీద, నా రాజ్యం మీద నా దృష్టి నిలపాలి. ప్రజా సంరక్షణ మీద, రాజ్య పరిపాలనలోనూ పూర్తిగా దృష్టి సారించి చాలా గొప్ప రాజుగా కీర్తికి ఎక్కాడు.